టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలలో హిట్స్ కి ఫ్లాప్స్ కి సంబంధం లేకుండా బిజినెస్ పరంగా కానీ నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా కానీ సాలిడ్ ఫామ్ ని అలాగే కొనసాగిస్తున్న యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ తో ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో రాబోతూ ఉండగా సినిమా మీద ఇప్పుడు మంచి అంచనాలు అయితే ఉండగా ఏమాత్రం టాక్ బాగున్నా కానీ ఓపెనింగ్స్ పరంగా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇక వరుస ఫ్లాప్స్ లో ఉన్నా కూడా విజయ్ దేవరకొండ సినిమాలకు ఎప్పటి నుండో మంచి బిజినెస్ లు జరుగుతూనే ఉండగా ఇప్పుడు కింగ్డమ్ మూవీకి కూడా ఎక్సలెంట్ బిజినెస్ సొంతమైంది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 52.5 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ బిజినెస్ ను మరోసారి సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ నటించిన లాస్ట్ 5 సినిమాల టోటల్ బిజినెస్ లెక్క కూడా ఏకంగా 267 కోట్ల బిజినెస్ మార్కును అందుకోవడం విశేషం. ఒకసారి రీసెంట్ టైమ్ లో విజయ్ దేవరకొండ నటించిన బిజినెస్ లెక్కలను గమనిస్తే కింగ్డమ్ మూవీ 52.5 కోట్లు, ఫ్యామిలీ స్టార్ 43 కోట్లు, ఖుషి 52.5 కోట్లు, లైగర్ 88.4 కోట్లు, వరల్డ్ ఫేమస్ లవర్ 30.5 కోట్ల వరకు బిజినెస్ ను అందుకున్నాయి. ఓవరాల్ గా లాస్ట్ 5 సినిమాల బిజినెస్ 267 కోట్ల లోపు ఉండగా యావరేజ్ గా ఒక్కో సినిమాకు 53.4 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ మీడియం రేంజ్ హీరోలలో ఫ్లాప్స్ లో కూడా సెన్సేషనల్ ఫామ్ ను బిజినెస్ లో సొంతం చేసుకుని దూసుకుపోతూ ఉండటం విశేషం. ఇక కింగ్డమ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం అంచనాలను అందుకున్న ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపే అవకాశం పుష్కలంగా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.